హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. పుత్రులను కన్న తల్లిదండ్రులు కొడుకే కావాలని అనుకునే దంపతులు తప్పక వినండి. పుత్రులు ఊరికే మనకు జన్మించరు. ఎలా అంటే, మనకు పుత్రులు 7 రకాలుగా జన్మిస్తారు. జన్మలు అనేక కారణాల వల్ల సృష్టించబడతాయి. వాటిలో ముఖ్యంగా పుత్రత్వం కూడా కర్మానుసారంగా ఏర్పడుతుంది. పూర్వజన్మలో తను సంపాదించుకున్న సొమ్మును ఎవరికో ఇచ్చి భద్రపరచమని చెప్తారు. కానీ అది తిరిగి తీసుకోకముందే ఎవరు మరణించినా ఆ దాచిన సొమ్మును తిరిగి పొందుటకై అదే ఇంటిలో పుత్రుడుగా జన్మిస్తాడు. గత జన్మలో చేసిన అప్పును తీర్చని వాడు ఆ రుణాన్ని చెల్లించడానికై ఈ జన్మలో పుత్రుడుగా జన్మిస్తాడు. రెండవది, గత జన్మలో ఉన్న విరోధం తీరకపోతే ఆ శత్రుత్వాన్ని ముగించుకోవడం కోసం పుత్రుడుగా జన్మిస్తాడు. తరువాత తనకి పూర్వజన్మలో ఎవరో అపకారం చేసినా ప్రతీకారం తీర్చుకోలేకపోయి ఉంటే ఆ ప్రతీకారం తీర్చుకోవడాని కోసం అపకారం చేసిన వాడికే పుత్రుడుగా పుడతాడు. అతనే ప్రతీకార పుత్రుడుగా పుడతాడు. గత జన్మలో ఎవరి సేవలోనో సుఖ సౌఖ్యాలను అనుభవించిన వాడు ఆ కృతజ్ఞతను చెల్లించుకోవడాని కోసం పుత్రుడుగా పుట్టి ఆ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటాడు. అతన్ని సేవాపుత్రుడు అంటారు. తనకి ఎవరో ఉపకారం చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వలేకపోయినా వాడు ఆ ఉపకారానికి బదులుగా ఆ కుటుంబంలో పుత్రుడుగా జన్మిస్తాడు. అతనిని ఉపకార పుత్రుడని అంటారు. ఏ ఆసక్తి లేక ఏ ఆపేక్ష లేకుండా కేవలం తన విధిని నెరవేర్చడానికి పుత్రుడుగా జన్మిస్తాడు. అతనిని విధిపుత్రుడని అంటారు. ఇలా ప్రతి పుత్రుడు తమ కర్మ ప్రకారం ఏదో ఒక కారణం చేత అవతరిస్తూనే ఉంటాడు. తన కర్తవ్యం, తన కర్మ పూర్తయిన వెంటనే ఏ వయసులోనైనా వయసుతో పని లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాడు. లేదా దీర్ఘజీవిగా బ్రతికి ఉపకారం కానీ ప్రతీకారం కానీ తీర్చుకుంటాడు. కేవలం పుత్రులు మాత్రమే కాదు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, సేవకులు, పశువులు, పక్షులు కూడా ఈ కర్మ అనబడే బంధం వలయంలోనే మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. ప్రతి సంబంధం వెనుక ఒక పూర్వజన్మ అదృశ్య కర్మ బంధం నడుస్తూనే ఉంటుంది మిత్రమా. దేవుడు ఉన్నాడో లేడో మన మాదిరి మనుషులకు తెలియదు కానీ నమ్మం. కానీ కర్మ మాత్రం ప్రతి ఒక్కరూ నమ్మాల్సిందే, ఆ ప్రకారం అనుభవించాల్సిందే. ఇది ముమ్మాటికి నిజం మిత్రమా. వాడు భక్తుడైనా మూర్ఖుడైనా వదలదు. ధన్యవాదాలు. మరో మంచి విషయంతో మరలా రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.